మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా డాక్టర్ గారికి నేను రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే వేదిక మీద ఆశించినటువంటి అతిరథ మహారాజులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మేధావులందరికీ నేను మరోసారి నమస్కరిస్తున్నాను. నా హృదయముఖ నమస్మాంజలు తెలియజేస్తున్నాను. ఇకపోతే హార్ట్ అండ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం గత 22 సంవత్సరాల నుంచి క్రమంలో ఇంత ఏకదాటిగా ఇంత మంచి కార్యక్రమాలు, సామాజిక సేవే పరమాత్మగా భావించి ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో టీజీ వెంకటేశ్వర సార్ గారు అంత బ్రహ్మాండంగా అక్కడ ఏ క్యాంప్లో క్లాస్ ఏర్పాటు చేసి, ఎందుకంటే సార్ కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది అక్కడికి సన్మానించడం కోసం. ఆ రోజు నేను చూశాను హార్ట్ అండ్ ఫౌండేషన్ ఆ స్థలం పేదైతేనేమి అక్కడ ఒక 6 ఫ్లాట్లను గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ చేయించుకొని అంత చక్కగా బిల్డింగ్ నిర్మించుకొని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి సహకారం అయితేనేమి, మంత్రిమండలి టీజీ వర్క్ గారి సహకారంతో అయితేనేమి, ఎందుకంటే నాకు మన సార్ కూడా నీటికి చూపించారు. ఆ లిఫ్ట్ అని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుని హార్ట్ అండ్ ఫౌండేషన్ యొక్క సేవలు కర్నూలు జిల్లాకు ఒక ఆదర్శనీయంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఉంటే, ఇకపోతే వాస్తవంగా నేను 1993లో చదువుకునే రోజుల్లో ఒక రోజు అర్లీ మార్నింగ్ నేను పాల ప్యాకెట్ తీసుకోవడానికి నేను డైలీ 5:30కి నేను వెళ్ళేవాడిని నడుచుకుంటూ. ఒక రోజు డైలీ నాకు ఆ ఇంటి పక్కన ఒకను పేపర్ చదువుతుండేవాడు. నేను పాల ప్యాకెట్ తీసుకుని వచ్చేసరికి ఆయన కాలం అప్పటి నుంచి 1993 నుంచి ఈ హార్ట్ అంటే నాకు భయం వచ్చేసింది. అప్పటి నుంచి నేను వాకింగ్ అయితేనేమి, పెద్దలు చెప్పిన మాటలు అయితేనేమి, ఎందుకంటే డాక్టర్ల సూచనలు అయితేనేమి నేను ఇవన్నీ తీసుకొని ఆ రోజు నుంచి నేను కూడా ఈ హృదయ విషయంలో ఈ డాక్టర్ల సూచనలు పాటిస్తూ వాకింగ్ అయితేనేమి అన్ని చేస్తూ వచ్చాను. ఇకపోతే ప్రతి ఒక్కరు, ఎందుకంటే నేను పార్లమెంట్ అడుగు పెట్టిన తర్వాత ఢిల్లీ పోయాను. నేను మొట్టమొదటిసారి ఢిల్లీ పోయాను, సర్టిఫికేట్ తీసుకుని ఎంపీ హోదాలో ఢిల్లీకి వెళ్ళి. అక్కడ క్లైమేట్ ఎటువంటి వాస్తవంగా కొంచెం పొల్యూట్ అయింది. ఇక్కడికి చాలా తేడా. అక్కడ గాలి పీల్చి ఎయిర్ పీల్చుకోవడానికి ఆక్సిజన్ పీల్చుకోవడం సెంటర్లు పెట్టే పరిస్థితి వచ్చాయి. అక్కడ ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్కి అతి సమీపంలో కూడా కొన్ని దేశంలో ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని బట్టి ఏమైపోయిందంటే ఈ వాతావరణం కూడా పొల్యూషన్ అయిపోతా ఉంది. మనం ఏదైనా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం, ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తా ఉన్నారు ఈ వయసు కూడా తగ్గిపోతా ఉంది కాబట్టి ఈ హృదయాన్ని కాపాడుకునే ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే జంక్ ఫుడ్ అయితేనేమి, రకరకాల ఈ వ్యాయామం చేయకపోవడం వల్ల, ఉపవ్యాయామం వల్ల ఇవన్నీ చాలా చాలా సమస్యలతో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నిత్య జీవితంలో స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనమంతా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుని మన బాడీలో ఉండే పాత్రలో హృదయాన్ని చాలా గొప్ప పాత్ర. కాబట్టి ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక పంపింగ్ స్టేషన్ అదే అని చెప్పేసి, కాబట్టి మన హృదయం కాపాడుకున్న ప్రతి ఒక్కరూ మనల్ని కాపాడుకుంటూ సమాజాన్ని చైతన్యపరుస్తూ, ఎందుకంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసేటువంటి సేవలు సారే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ముందుండి రాబోయే రోజుల్లో సమాజానికి ఇంకా ఇంకా సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, సార్కి నేను ఇంకోటి హామీ ఇస్తున్నా, ఇక్కడ నుంచి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నా వంతు సహకారం కూడా మీ హార్ట్ అండ్ ఫౌండేషన్ చాలా గొప్పగా చేస్తా. దాని విషయం నేను ఎక్కడ రాజుపోవాలని చెప్పేసి మీకు ఇదివరకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఇకపోతే వాస్తవంగా నేను ఎలక్షన్లో ఈ ప్రచార పర్వంలో భాగంగా నేను పోతా ఉంటే దేవరగట్టుని ఒక పొలంలో మనం పోయాను. ఆ రోజు నేను మిట్ట మధ్యాహ్నం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హార్ట్ విషయం అనిపించింది కాబట్టి నాకు ఒక చిన్న చెప్పాలనిపించి మీకు చెప్తున్నా. దేవరగట్టుకి పోతే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆ ఎండాకాలం ఆ గట్టు చూస్తే, మెట్లు చూస్తే బీభత్సంగా ఉన్నాయి. అక్కడ 600 మెట్లు ఎక్కాలని చెప్పారు అనమాట. ఆ గుండె గట్టి ఉంటే ఎక్కలే, లేకుంటే చాలా మెట్లు ఈ టైంలో ఎక్కలేవని చెప్పని ఆ పక్కన అంతా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే నేను ఇద్దరు ఎక్కడికి ఎక్కని చెప్పాను అన్నాడు. సరే నేను ఎక్కువ చెప్పేసి నేను ఎక్కడం జరిగింది. నేను ఎక్కుతున్న గ్రామంలో నాతో పాటు 20 మంది వస్తే దాదాపు 14 మంది ఆగిపోయాను. నాకు అర్థమైనప్పుడు ఈ గుండె కూడా గట్టి ఉండాలి స్వామి ఎక్కాలంటే కూడా ఇది చిన్న విషయం కాదు ఇది అని నాకు అప్పుడు అనిపించింది. అంటే గుండె గట్టుకుంటే ఏం సాధించాలని దాన్ని నిదర్శనంగా భావించి, ఎందుకంటే ఆ విధంగా గుండె గట్టి ఉంటేనే మనం ఏదైనా సాధించాలని దాంట్లో నేను ఒక సాక్షాత్ నిదర్శనం. ఎందుకంటే చిన్న వయసులో నేను ఉన్నా కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థాయికి వచ్చానంటే కేవలం గుండె బలంగా నేను భావిస్తాను, నా గుండె బలంగానే భావిస్తాను. కవితలతో చంపుతుంటే అప్పుడప్పుడు. సో గుండె గురించే ఓ చిన్న కవిత రాసిన. ఆ కవిత ఏంటంటే,
తను కొట్టుకుంటూ మనల్ని బతికించేది గుండె. అది ఆగితే మనకు నూరేళ్ళు నిండే. గుండెకు మంచి మందు సంతోషం, దానికి చెడు చేస్తుంది ఆవేశం. గుండెకు మంచిది మనం హాయిగా నవ్వే నవ్వు, దానికి హాని చేస్తుంది మన శరీరంలో చేరుకునే కొవ్వు. క్లాప్స్. గుండెకు మంచి చేస్తుంది మనం హాయిగా నవ్వే నవ్వు, దానికి హాని చేస్తుంది మన శరీరంలో చేరుకునే కొవ్వు. పెంచుకోకు ఎక్కువగా ఒత్తిడి, నీ బతుకు అవుతుంది ఇత్తడి. మళ్ళీ పెంచుకోక ఎక్కువగా ఒత్తిడి, నీ బతుకు అవుతుంది ఇత్తడి. రోజు అరగంట వేగంగా నడుచు, అది నీ గుండెకు బలం పెంచు. కొడతానే ఉండాలి మీరు కొట్టకపోతే నా గుండె కొట్టుకోదు. ఓకే, సార్ చెప్పిన ఒక పాయింట్ వెంటనే కవిత రాసుకున్నాం. ఎక్కువగా తినద్దు బయట ఫుడ్డు, కొలెస్ట్రాల్ చేరుకొని నీ గుండెకి చేరుకుంటుంది జిడ్డు. ఎక్కువగా తినద్దు బయట ఫుడ్డు, కొలెస్ట్రాల్ చేరుకొని నీ గుండెకు చుట్టుకుంటుంది జిడ్డు. సరైన జీవనశైలితో నీ గుండెను రక్షించు, గుండె పోటు రాకుండా నూరేళ్ళు జీవించు. మళ్ళీ క్లాప్స్ గట్టిగా. యూత్ ఉన్నారు సార్, అందుకని కొట్టించుకుంటాను. అడిగడి కొట్టించుకోవడం నాకు అలవాటు. చెప్పట్లు నవ్విస్తూ అందరికీ సంతోషం పంచాలి నువ్వు. పాజిటివ్గా ఉంటూ షేర్ చేయాలి మీ హృదయంలోని లవ్ అంటేనే యూత్ చూడు ఎట్లా అంటాను. నేను కూడా అప్పుడప్పుడు లవ్ పంచుతుంటా. నా పిల్లలు చూసినప్పుడు కొడుతుంది నన్ను. నిజంగానే గుండె అనేది మన జీవితంలో అది కొట్టుకోకుండా మనం ఒక సెకండ్ కూడా బతకలేము. రీసెంట్గా కర్నూలులోనే మా బ్రదర్ ఒక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన విధానం చూస్తే ఆ అరగంట నరకం కూడా వద్దు అనిపించింది. చాలా భయంకరమైన చావు చూశాను. సో గుండెలో సివియర్ ఎంఐ వచ్చింది. ఆ ఎంఐతో పాపులరీ మజిల్ కట్ అయ్యి మొత్తం పంప్ చేస్తున్న బ్లడ్ అంతా వెనక్కి రిగర్జినేట్ అవుతూ హార్ట్లో ప్రెషర్ పడుతూ అది పల్మనరీ టెన్షన్ లాగా డెవలప్ అవుతూ ఆయాసపడుతూ, అన్నా నన్ను ఎంతో కొంత ఖర్చు పెట్టి నన్ను బతికించన్నా అంటుంటే ఆ గుండె నిజంగా ఆ రోజు చాలా బాధ అనిపించింది. సో సగటున మన గుండె నిమిషానికి 80 సార్లు కొట్టుకుంటుంది, గంటకు 1,10,000 సార్లు కొట్టుకుంటుంది, రోజుకు దగ్గర 42 లక్షల సార్లు కొట్టుకుంటుంది. మన జీవితకాలం 80 సంవత్సరాలు అయితే 336,80,00,000 సార్లు కొట్టుకుంటుంది మన గుండె. అన్నిసార్లు అది కొట్టుకుంటే మనం ఈరోజు ఈగోతో కొట్టుకుంటున్నాం. సో దాంట్లో ఒక 6,000 తీసేయాలి. ఎందుకంటే ఎవరన్నా నా భార్యతో కలిసి ఫంక్షన్ పోయినప్పుడు లేడీస్ ఎవరన్నా వచ్చి హలో బావా అని షేక్ హ్యాండ్ ఇస్తే నా గుండె అయిపోతుంది. అదొక 6,000. ఎందుకంటే 1-2 నిమిషాలు గుండె కొట్టుకోదు కాబట్టి ఇంక దాన్ని కౌంట్లెస్ చేయాలి. ఒక 6,000 సార్లు అట్లా తీసేయచ్చు. ఎప్పుడన్నా వాట్సాప్ నాకు సడన్గా తీసుకొని ఓపెన్ చేస్తుంది, దానికి ఒక 10,000 సార్లు తీసేయాలా. ఫేస్బుక్లో ఎవరైనా అమ్మాయికి లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే మళ్ళీ చూస్తారు ఇట్లా సీరియస్గా, దానికి ఒక 30,000 సార్లు తీసేయాలా. సో ఇవన్నీ మైనస్ చేసుకుంటే ఈరోజు ప్రపంచంలో మనందరం కూడా 336 కోట్ల సార్లు అది గుండె కొట్టుకుంటే మనం 80 సంవత్సరాలు బతుకుతాము. సో నాకు ఆల్రెడీ 140 కోట్ల సార్లు అయిపోయినట్టుంది, మిగతాది ఉంది పెండింగ్. సో బాగా కొట్టుకునేటట్టు ఎక్సర్సైజ్ అది ఇది చేయాలనుకుంటే సార్ భయపెట్టాడు, షుగర్ మంచిది కాదు అని. నాకు ఆ వయసులో పొగరు ఉండేది, ఇప్పుడు షుగర్ వచ్చింది. నేనేమన్నా కావాలని షుగర్ తెచ్చుకున్నాను, సరే మీరు షుగర్ ఉండకూడదు అంటే అది వచ్చింది, మందులు వేసుకుంటానా. మీరు అప్పుడు చెప్పినప్పుడు నుంచి గుండె ఆగుతుందేమో అని భయంగా ఉంది, షుగర్ ఎక్కువ గుండె ఆగుతుందేమో ఈడని భయంగా ఉంది. సో షుగర్ మంచిదే పాజిటివ్గా తీసుకుందాం అనుకుంటున్నా. సో షుగర్ మంచిదే, షుగర్ వల్ల గుండె ఆగుతుంది ఒక పాజిటివ్ సెషన్తో బతుకుదాం అనుకుంటున్నా. సో ఈరోజు ప్రపంచ గుండెకాయల దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే. సో అన్నిటికంటే మన జీవితంలో గుండెకాయ చాలా ఇంపార్టెంట్, తర్వాత తలకాయ ఇంపార్టెంట్, తర్వాత ఏ కాయలు ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. ఆడవాళ్ళు ఎక్కువగా నవ్వుతున్నారు. సో ఆ గుండెకాయని మనందరం కూడా సంరక్షించుకుంటూ మన జీవితాన్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు పెద్దలు. సో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి రోజు అర్ధగంట సరిగ్గా బకెట్టి నడచండి, మంచి వ్యాయామం చేయండి, బయట ఫుడ్ తినద్దు. ఇవన్నీ సార్ వాళ్ళు చెప్పారు, మనం చెప్పేది ఏం లేదు. సో బతికి ఏం సాధిస్తాం అని నేను చెప్తా. బతికి ఏం సాధిస్తాం?